బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ ఫోకస్ పెట్టింది. సచివాలయంలో ఉదయం 11:30కు సబ్ కమిటీ భేటీ కానుంది. సబ్ కమిటీ చైర్మన్ గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల ఉన్నారు. ఎన్ని ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై సబ్ కమిటీ సమాలోచనలు చేయనుంది. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి రైతు సంఘాల నుంచి వినతులు అందాయి. ప్రభుత్వం మాత్రం 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అటు కౌలు రైతులను గుర్తించడం పైన సబ్ కమిటీలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ ఫోకస్ పెట్టింది. సచివాలయంలో ఉదయం 11:30కు సబ్ కమిటీ భేటీ కానుంది. అయితే సబ్ కమిటీ చైర్మన్ గా బట్టి విక్రమార్క ఉన్నారు. ఇందులో సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల ఉన్నారు. ఎన్ని ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై ఈ సబ్ కమిటీ సమాలోచనలు చేయనుంది. 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇవ్వాలని ఇటువైపు ప్రభుత్వానికి రైతు సంఘాల నుంచి వినతులు అందాయి. అయితే ప్రభుత్వం మాత్రం 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అటు కౌలు రైతులను గుర్తించడం పైన కూడా సబ్ కమిటీలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికైతే ఈరోజు భేటీ జరగబోతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది కూడా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ని అడిగి తెలుసుకుందాం. సాదిక్, ఈరోజు ఈ భేటీలో రైతు భరోసా వర్తించడం మీద విధి విధానాల గురించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే రైతు భరోసా కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. సో కల్టివేషన్ ల్యాండ్కే ఇవ్వాలి, కొండలు గుట్టలకు వాళ్ళకి ఇవ్వద్దని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంత వరకు ఇవ్వాలి, ఏ సంబంధించిన వర్గాలకు ఇవ్వాలి దానిపైన కూడా దానిపైన విధి విధానాలు రూపొందించేందుకు గాను ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీంతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరితో కూడినటువంటి సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఈరోజు మొదటిసారిగా సమావేశం కాబోతుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగరు దాదాపు 83% ఉన్నట్టుగా ప్రభుత్వాలు వర్గాలు చెప్తా ఉన్నాయి, వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో మిగతా సంబంధించిన వాళ్ళు కూడా 10 ఎకరాల కంటే మించి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎట్లా చేయాలి దానిపైన పూర్తి స్థాయిలో కూడా నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా రైతు భరోసా అన్నది కల్టివేషన్ చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎవరైతే సేద్యం చేస్తున్నారో ఆ రైతులకు ఇవ్వాలి, వారి కోసమే కదా రైతు భరోసా అని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో ఈ కమిటీ పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయబోతుంది. అందులో భాగంగా అధికారుల నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటారు. ఆ తర్వాత రైతు సంఘ నాయకులతో చర్చిస్తారు, తర్వాత రైతులతో కూడా నేరుగా చర్చిస్తారు. పూర్తి స్థాయిలో ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ ల్యాండ్కి ఇవ్వాలి, ఏ ల్యాండ్కి ఇవ్వకూడదు అనే దానిపైనతో పాటుగా మనకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన సందర్భం మనకు తెలిసింది. 6 గ్యారంటీ స్కీమ్లో ఈ రైతు భరోసాలో వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసిన సందర్భం ఉంది. అంటే రైతులకు ఇస్తారు, కౌలు రైతులకు కూడా ఇస్తారు. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీన్ని విధి విధానాలు రూపొందించే క్రమంలో ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయబోతుంది. ఈరోజు మొదటిసారిగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది. సో అధికారుల దగ్గర నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో డేటా సేకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో రైతు సంఘ నాయకులతోని అదేవిధంగా ఆల్ పార్టీ నేతలతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్తో పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసిన తర్వాత దీన్ని అసెంబ్లీ అంటే మనకు ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు సందర్భంగా కూడా ఈ యొక్క నివేదికను పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఈ యొక్క ఎవరికి ఇవ్వాలి రైతు భరోసా దానిపైన కూడా క్లారిటీ ప్రభుత్వం చెప్పబోతుంది. గత ప్రభుత్వాలు కూడా మనకు నాన్ కల్టివేషన్ ల్యాండ్స్కి రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములకు అదేవిధంగా ఇతరత్ర కొండల గుట్టలకు సంబంధించినటువంటి భూములకు కూడా ఆ ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టింది. అటవీ సంబంధించిన భూములు కూడా కొంతమంది తమ పేర్లు తీసుకొని పట్టదారులుగా చేసుకొని దానికి కూడా ప్రభుత్వ ధనాన్ని
దుర్వినియోగపరిచిందని కూడా ఆరోపణలు వెలువస్తున్నాయి. సో రైతాంగంచులు కూడా పూర్తి స్థాయిలో కూడా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలి, పెట్టుబడి సహాయం ఇవ్వాలని కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దీని స్థాయిలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు గాను ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తొలుత అధికారులతో సమీక్ష చేసిన తర్వాత మిగతా క్షేత్రస్థాయిలో అధికారులతోని అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ అంటే రెవెన్యూ అధికారులతో పాటుగా రైతులకు, రైతు సంఘ నాయకులకు నేరుగా మాట్లాడిన తర్వాత వారికి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక ప్రకారంగా ప్రభుత్వానికి అందజేసినారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం అంటే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో డిస్కస్ పెట్టిన తర్వాత రైతు భరోసా కార్యక్రమం ప్రభుత్వం చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఓటు థ్యాంక్ యూ సాదిక్.